వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఏం కలుగుతానమే పాలిసి రాపో. అబ్బా కోసం పావు మామ కోసం బండుకుంటా. పడుకుని ఏం లేదు అప్పుడు పడగో ఊరికే కలవరించుకుంటూనే ఉంటావు. చేసేది ఏం లేదు. చీ మా మామగారితో నాకు గోస. స్కూల్ పోతే టీచర్లతోని, ఇంటికైతే మామగారితో. ఏహే ఈ బండి సతాయిస్తుంది. కొత్త బండి అన్న కొనాలి. కొత్త బండి కొనినా దీన్ని కూడా మంచిగా చూసుకోవాలి. నాకు కలిసి వచ్చిన బండి. ఇంద్రే అన్న లేట్ అయింది, మధ్యలో నాన్నగారికి ఇట్లా కలిసిందా? ఆ నల్లముక్క పొడి కలుతాడని ఆన్ గల్లీలోకి వెళ్ళి కాకుండా వేరే గల్లీలోకి వెళ్ళి వచ్చిన. మళ్ళా నల్లముక్క పొడి కలిస్తే పెద్ద సోది వానితోటి అటు పోదాం ఇటు పోదాం అంటాడు. అందుకే మెల్లిగా తప్పించుకునేసరికి లేట్ అయింది. పొద్దున్న లేస్తే నాన్నతోనే తిరుగుతావు, మళ్ళీ నాన్ననే అంటావా? అమ్మ చాయ్ పెట్టింది పోనాడు. అయ్యో వాని గురించి మీకేం తెలిసే? వాడు నాతోడే మాట్లాడి నా కిడ్నీలు తీసి నాకే అమ్మే బాపది కాదాడు. మీరు ఇద్దరే అని నాడు. ఏమురా బాబు, నేనురా యాదగిరిని. ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదురా. యాదగిరిరా, ఇక్కడ యాదగిరి. పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందిరా? నువ్వు డ్రామాలు చేస్తానావా? రేపు పొద్దుగాల నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఎల్లుండి పొద్దున్న నీ ఇంటి ముందట కుర్చేసుకొని కూకుంటా వాడలా ఏరేలా ఇగ్గది పోవాలి మొత్తం ఊళ్ళని. తెలియడం అనుకుంటాను యాదగిరి మర్చిపోతానావా అని అంటే ఏందో. అబ్బా మామయ్య నీ ఫోన్తో చెయ్యి, కెమెరాతో అయితే క్లారిటీ రాదు, పాడు రాదు. అబ్బా నువ్వు గట్ల అంటే ఎట్లనే మన ఛానల్ ఇప్పుడే గ్రో అవుతుంది. మధ్యలో ఆపేస్తావా? అబ్బా ప్లీజ్ రా, అబ్బా ప్లీజ్ ఒక్క వీడియో అబ్బా ప్లీజ్. మళ్ళీ పెడదామంటే వీడియో లేనే లేదు. ప్లీజ్ ప్లీజ్ మధ్యలో అన్నట్టు యాక్టింగ్ వేయకు. నాకు ఈ సెల్తో చెయ్య, నేను కెమెరాతో అయితేనే చేస్తా అని నేను బతలాడతాను. నువ్వు చేసినవి 10 వీడియోలే. ఆ 10 వీడియోలకు 10,000 కాదేసినావు వైకుంఠ సాగర్ దగ్గర. ఇంకెంతైతే ప్లీజ్ ఇంకా 10,000 కాదన్నా మంచిదేనే. మనం ఇప్పుడు కెమెరా కొనాలంటే మనతో కాదు కానీ కొంచెం ప్లీజ్ ప్లీజ్ చెయ్యి, కోఆపరేట్ చేయరా రే ప్లీజ్ రా. అరే మా నీ దగ్గర డబ్బులు లేకపోతే అడ్డనే అడగచ్చు కదా. నీకు ఇంత దిమాకు లేదేంద్రా? అప్పుడప్పుడు నా టాలెంట్ నేను వాడుకోరా? మరేమనుకుంటున్నావురా నా టాలెంట్ గురించి? నెలకు 10 రోజులు స్కూల్ పోయి మిగతా రోజులు అన్నీ లీవే పెట్టుకుంటా. అయితే టీచర్లు ఏమన్నారా అని? మరి నా నటనట్లు ఉంటుంది. అబ్బా నిజమా అని? ఏమైతుంది ఇప్పుడే మంచిగా ఉన్నావు అని? అరే ఏమైతుంది? అరే ఏమైతుంది? నీ పొల్ల కొడితే బల్లకి నాకు తప్పుతావు. నటనా ఇది ఏం నటనేది? మావి నా నటనరా. ఇట్లా నటించే 10 రోజులు స్కూల్ పోయి నెల మొత్తం లీవ్ పెడతా. అవ్వా ఇదేదో మన ఛానల్లో నటించినా కూడా ఇప్పటికి ఫేమస్ అయితే కాదే మనం. అన్ని నువ్వు గిట్నే చేస్తావు. చక్కగా పోయి లడ్డన్న దగ్గర పైసలు తీసుకొని మంచిగా కెమెరా అట్టని చట్ట కొనుక్కొని రా. నా నట నీకు ఇరుగా తిట్టా. నిజమానే? అంతే. సరే నువ్వు ఆ పనిలో ఉండిపో, నేను నా పనిలో ఉంటా. లడ్డన్నా అబ్బా ఇవాళ ప్రశాంతంగా ఛాయ్ తాగుతాను. వాడిని తప్పించుకొని చూడు పెద్ద గగనమే. ఇక తలుచుకుంటానా అన్న ప్రత్యక్షం అవుతాడు. వాడు అట్లా అవుతాడని వానికి ఎక్కడున్నాడో తెలియకుండా తిరుగుతానా? వాడు ఎట్లా వస్తాడు చెప్పు? ఆ నాన్న ఇక్కడనో అక్కడనో వైఫై తిరుగుతూనే ఉంటాను నీకోసం. వాడు రాడు. నేను ఎక్కడున్నాడో వానికి తెలియదు. ఈ మధ్యలో ఆయన సోపది పడతలేను. నేను ఎక్కడున్నా కూడా ఎటు పోతానని కూడా చెప్తలేను. వాడు రాడు. అసలు నేను ఎక్కడున్నాడో తెలియదు. వాడు రానే రాడు. అన్న పొద్దున చెప్ప కనబడతలేవేంది? ఒక్కనే ఛాయ్ అవుతాను. ఇదే నానే పద్ధతి. నేను ఇప్పుడే అంటానా నీ గురించి? అప్పుడే వచ్చినారా? ఎటు వినవు గాయగా ఎటు పోతాను రా. చక్కెర ఎక్కువైంది కొంచెం తక్కువ ఏమన్నా. మరి ఇప్పుడు అది రాగరాదురా. లాస్ట్ బుక్ రా నేనే ఉంచినా. మంచిగా ఉన్నది అందుకనే అభిమానం పాడిగాను. నేను ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటే ఏంద్రా వైఫై లాగా. నువ్వు నాకు గడవడకుండా వచ్చినా తప్పించుకుని వచ్చినా మాకు గడవ మా గల్లికి రాలేగా నువ్వు. నీ ఇంటి ముంగడికి వెళ్ళి వచ్చినా పిలిచిరా నువ్వు లేవు. అవునా? మాది షూటింగ్ గిట్ట పోవాలి నేను. అంతేనారా? అంతే అంతే. ఛాయ్ సరిపోలేని ఇంకొంచెం తిన్నా. సరే చెప్తా గానీ ఎందుకు వచ్చినావు రైతు? సాగ రాదు ఏమో చూస్తాను. అయిపోయింది అడగట్టు పక్కన. అవునా అంత ఉడకపోసి పాడైతుంది. ఇక ఏసో గీసో పెట్టుకుంటే అయిపోగానే. పెట్టిస్తారా? పెట్టిస్తా. ఊళ్ళో పెద్ద మనిషి మనం తిరుగుతావు, ఇంట్లో కూలర్ కూడా లేదు. ఏం మనిషి నువ్వు? నువ్వు వస్తావని తెలియదురా. ఏ ఉడకపోసినట్టు అవుతుంది. అన్నా పో. ఇక వచ్చిందంటే నాకు భయం అవుతుంది. నేను ఆగుతాం కానీ పోతున్నట్టు.
ఏం గులుగుతారేంది ఏంటిది మీ బాధ? ఏం లేదురా, నువ్వు వచ్చినావు కదా చికెన్ అంటన్నా మటన్ అంటన్నా అంట. వాడు ఏం తినాడు, ఇంత సారు పోయిపో అని చెప్పిన. ఇప్పుడు ఏం తినా కానీ చికెన్ కాకుండా మటన్ తెప్పి కొంచెం. సరే కానీ అన్న, ఇక్కడ ఒక విషయం మంచిగా మాట్లాడాలి. చెప్పరా. నేను ఛానల్ పెట్టిన విషయం తెలుసా నీకు? పెట్టినాము. నా ఛానల్ పేరు ఏం పేరు? ఇది మన ఛానల్. మంచిగా రన్నింగ్ ఉన్నది కాదురా, సూపర్ పోతా. ఇది మన ఛానల్. మరి అందుకే అరే అలా నా బొమ్మ కూడా పెట్టావు కాదురా. పెట్టిన ఫస్ట్ దిష్టి బొమ్మ పెట్టాలి కాబట్టి ఇది పెట్టినా. అదే విషయం ఏంటంటే చెప్పేది మాట్లాడినావా? ఫస్ట్ మా సెల్తో ఇస్తే మా ప్రేక్షకులు లాంటి వాళ్ళు మంచిగా ఫీల్ అవుతలేదే, వాళ్ళకు పసలేదంటారు. కెమెరా తీసుకుందాం అనుకున్నా, నా దగ్గరనేమో అంత ఇంత ఎతికినా కూడా 200 వెళ్ళినాయి. నువ్వేం చేద్దావు అంటే ఏమనుకోకుండా 1,00,000 రూపాయలు అరేంజ్ చేసినావు అనుకో, మెల్లగా కెమెరా తీసుకున్నా, కెమెరాకి నీ పేరే పెడుతున్నాయి. నేను సరే కానీ కెమెరాకి ఎంత ఖర్చు అవుతుంది రా? ఏమున్నది, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే, అంతమించి ఎక్కువ కాదు. 1,00,000 రూపాయలా? ఇల్లు మంచిగా ఉన్నది కానీ అమ్ముతే ఎంత వస్తుంది? నీకు దండం రా అయ్యా, నువ్వు దాని మీద కన్ను చేసినవారా? అరే కెమెరా కావాలి నాకు. నీ ఛానల్ కోసం ఇప్పుడు నేను అమ్ముకొని కెమెరా తీయన్నారా నీకు? అరే ఇంకో పైసలు లేకపోతే చెప్పు, హాస్పిటల్ కిడ్నీ కావాలంట, ఓ పాజిటివ్ది. నీది గ్రూప్ అదే కదా, తీసుకపోయి తీపిస్తా. మరి నాది చిన్న ఉన్నదిరా, నీ పెద్ద ఉన్నదిరా. నువ్వు అవన్నీ చెప్పకు, నాకు ఇప్పుడు కావాలి పైసలు. అరే నువ్వు నా దగ్గర పైసలు లేనప్పుడు వస్తాయేంద్రా? సరే అన్న, నీ దగ్గర పైసలు లేవంటాను కదా. సరే ఒక ప్లాన్ వేసిన నేను. చెప్పురా, ఏం ప్లాన్? యాదగిరి అన్న దగ్గర పైసలు తీసుకొని నాకు అప్పు తీసుకొచ్చి ఇచ్చినావు అనుకో, మళ్ళీ మాటేసి అంగనే పువ్వులో పెట్టి నీకు తీసుకొచ్చి వాడికి ఇచ్చే. ఓ అయ్యో, గాన్ దగ్గర ఎందుకు రా? వాడు ఎత్తుంటాడో తెలుసారా? వాడు మాట అంటే మాట ఖచ్చితంగా ఉంటాడు. ఒకవేళ ఇయ్యలేదు అనుకో, నీ శాలిటీ ఆ శాలిటీ గల్లంతి ఎత్తాడు. అబ్బా నువ్వు మాట్లాడితే నాకు గుండె నొప్పి వస్తుందిరా. అంత తీయకుండా మాటలు ఏ ఘోరంగా ఉండేరా తీయగా. ఊళ్ళో లంగ పాడుకోవాలంటారు నువ్వేనే ఇచ్చేవాడు. అబ్బో అన్నేవగా నీకు ఇప్పియద్దురో, నువ్వు ఇత్తపోయో నాకు డౌటేరా. నా ఛానల్ నీ పేరే పెడతా బావే. అరే ఆగురా, నువ్వు పోయి ఎవరితో పెట్టుకుంటావు తెలుసారా? మనం పోయేది ఎవడో తెలుసారా? ఎవరు? యాదగిరిరా. యాదగిరి అన్న పోగా నమస్తే పెడితే నమస్తే అంటాడు. ఆయన గురించి నీకెందుకైనా అంటే నమస్తే అంటారు, ఇయ్యకుంటే ఏం చేస్తాడో తెలుసారా? అరే ఏం చేస్తే నన్నే అడుగుతారా, నిన్నే కదా చేసి. సరే సరే పాప గదేరా భయం. నువ్వు తీసుకుంటావు పోతావు, వాడి సమాధానం ఎవరు చెప్పాలరా? అది ఇంటికి వచ్చి కూర్చుంటే నేనేం చేయాలి? ఇగో అవసరం అయితే అన్న పేపర్ లో నేను సంతకం పెడతా. మాట నీ మీద నాకు నమ్మకం లేదు అసలే. నువ్వు లంగడానివి. నువ్వు గిట్లే చిలక పలుకులు పలుకుతావు, తీసుకున్నాక జాడపడతా స్విచ్ ఆఫ్ చేస్తావు సెల్ అంతా. అవు అందుకే కిరాణా కాడికే అవి తీసుకుంటావు. ఇప్పుడే డబ్బులు తీసుకొస్తా అంటే నన్ను అక్కడ పెట్టిపోతా. నువ్వు హంసా తాగిస్తాను తీసుకపోతావు, తాగిపిస్తావు, మళ్ళీ వస్తాను పోతావు, మళ్ళీ నేను డబ్బులు కట్టి వచ్చిన మొన్న. అందుకే మా గల్లి నుంచి రాకుండా పక్క గల్లి నుంచి వచ్చినావు. అందుకే రా నువ్వు ఇస్తావు కానీ మళ్ళీ ఏ హాస్పిటల్ తీసుకోపోతాను భయం అవుతాను. నేను చూస్తే నువ్వు అత్తవా ఇయ్యవా అయితే యాదగిరి దగ్గర నీ ఇల్లు పెడతా, నీ ఇష్టం. నీకు తలకాయ నొప్పి ఉండదురా, ఆయన గురించి తెలియదురా. ఆయన గురించి తెలియక నువ్వు ఇట్లా మాట్లాడతా. నాకు అవన్నీ చెప్పకు, నేను మళ్ళీ వచ్చే వరకు పైసలు రెడీ చేసి పెట్టు, నాకు టైం లేదు. మళ్ళీ వచ్చేసరికి ఏదైనా ఊరిపోతారా? వానికి 1,00,000 రూపాయలు కావన్నట. ఆడు ఎక్కడ ఇప్పిమంటాడు తెలుసా? యాదగిరి అన్న దగ్గర ఇప్పిమంట. ఆడు ఎసొంటోడో తెలుసు కదా చెల్లె నీకు. పైసలు ఇవ్వకుంటే పీక పోసే తోడాడు. వాని దగ్గరకు పోయి 1,00,000 రూపాయలు అడుగు అంటాడు. అమ్మో నాకు భయం అవుతాడు. వాడు వస్తే మళ్ళీ లేడని చెప్పు. నాన్నగాడు వస్తే నేను ఊరికి పోతాను 14 రోజుల దగ్గర రాడని చెప్పే. సరే సరే సరే, ఈయనకి భయానికి పిడిసి వచ్చేటట్టున్నది కదా. చెప్పురా తమ్ముడు, 5 లక్షల సరే ఇద్దాం కానీ ఇంటికి వచ్చేయి. మరి ఏమన్నా షూట్ తీసుకురా, షూట్ లేదు మనం ఇయ్యం కదా, తెలుసు కదా. ఓకే తీసుకోండిరా. అరే నీ అన్నయ్య కనబడతాడు ఇప్పటి రాకుండే. అరే ఇప్పుడు ఎటు పోయినరా? లేదు పో పాపం. పోనా పైసా డిఫరెన్స్ వచ్చింది. లడ్డు కానీ కట్టల వాళ్ళ అన్నది లడ్డు. నాన్నగారు ఏమట్టి దీనికి కూడా దొంగలు లెక్క కూడా అవుతాను. వాళ్ళకి ఇది కూడా అర్జెంట్ ఉన్నట్టు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. పప్పుతో తిన్నావు అని గబ్బు వాసన వస్తుంది. పప్పుతో తిన్నావు అని గబ్బు వాసన వస్తుంది. ఎప్పుడు వచ్చినావురా? నువ్వు చెంబాడుకొని రాగానే వచ్చింది. ఎందుకు వచ్చినావురా? ముడ్డిగాడిగా తందుకు వచ్చినారు ఇక్కడికి. అబ్బాయి యాదగిరి దగ్గర పోదాం పని, కెమెరా కొనుక్కోవాలి. ఇక్కడికి కూడా అచ్చుడే ఆరా, ప్రశాంతంగా పోనివారా? నీకు ఇప్పిస్తా పోరా. నిజంగా ఇప్పిస్తావా? ఏ ఇప్పిస్తా పో. సప్పుడు కాకుండా బండి తిత్తానవేంద్ర అన్న. ఏం లేదే, వాడు ఏమట్టి నాకు హార్ట్ అటాక్ వస్తుంది. వాడు ఎప్పుడు చూడు నేను ఎటువేనా నా ఎంబడే పడతాడు. అందుకే వాడిని కనబడకుండా ఇటన్న ఊరికి పోతాయిగా. ఈ బండి ఎటు దూకపోతే అటే పోతా. వాడు అత్తే మాత్రం నేనని చెప్పి పోతా. జాగ్రత్త చెయ్యి, నేను అసలు రాని ఇంటికి. వాడు ఏమట్టి వాడు రాకముందే తొందరగా పోవాలి, ఊరి నుండి దాటిపోవాలి.
నీ దుంపదేగా ఎప్పుడు ఎక్కినావురా బండి ఎప్పుడు ఎక్కడైంది యాదగిరి దగ్గర పంపాలరా నన్ను చంపుతానా నువ్వు నీ అవ్వ నన్ను తిననిత్తలే పండనిత్తలే పారా దుంపదేలుగా వీడియో రాని ఇస్తాడంటదా ఎమరో సీను ఇట్లా వచ్చినావు ఏం లేదు యాదగిరి అన్న నీతో పని ఉండి ఇట్లా వచ్చిన అన్న ముందురా నేను ఫస్ట్ ముందురా చెప్పేంది మావోనికి 1 లక్ష రూపాయలు అర్జెంట్ ఉన్నాయా నువ్వు ఇస్తామని వచ్చినామన్న ఓకే యాదగిరి అంటే తెలుసు కదా తెలుసా అన్న యాదగిరి దగ్గర అప్పు తీసుకోవాలంటే తీసుకున్నావు అంటే ప్రాణాలు పనంగా పెట్టినట్టే ఇది గుర్తుంచుకొని అవన్నీ చెప్పినా అన్న మావోని తీసుకొని వస్తాను షూట్ ఏం తీసుకొచ్చు షూట్ అన్న ఏం తీసుకురాలేదన్న తీసుకుంటా మేము తీసుకుంటాం మాట్లాడు అరే యాదగిరి అన్న ఇది అడుగుతాడట చెప్పురా బాబు ఈ మావోడే అన్న 1 లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి వాడు ముఖం చూస్తే లంగలెక్కున్నాడు నేనే తీయ కానీ నువ్వు ఓకే అంటే నీ ముఖం చూసి ఇస్తా ఎవరైతే వాడు ఇచ్చినా మళ్ళీ నీకు ఇచ్చుడే అన్న మళ్ళీ యాదగిరి దగ్గర అప్పటి తెలుసు కదా తెలుసు. నీ ప్రాణం తాకట్టు పెట్టినట్టు నా దగ్గర వీడు అట్లా వేయడు వాడిని నుంచి వదిలిపెట్టు నీ ముఖం చూసి ఇస్తా వాడు పక్క దొంగలెక్కున్నాడు నిజం చెప్పింది అన్న నువ్వు పెట్టు సరే పట్టు అరే సీను నేను షూరిటీ లేకుండా ఇవ్వని కప్పయ్యా కానీ నీ ముఖం చూసి ఇస్తాను ఓకేనా ఓకే అన్న సంతకాలు పెట్టే ముందు ఆలోచించుకో నీ ప్రాణాన్ని నాగా రాసి పెట్టినట్టు ఏ మావోడు ఇస్తాడా నాకు అదేం లేదు నీ వంతు పక్క పెట్టు సంతకం పెట్టు అరే సంతకం పెట్టరా పెట్టరా సంతకం పెట్టి డబ్బులు తీసుకోపో అరే సంతకం పెట్టరా నాకు ఏదో ఒకటి పెట్టరా నువ్వు నా గుండెకాయ అన్న నాకు ఎవరు అన్న తోడబుట్టిన తోడు అన్న నువ్వు పెట్టు నీ సెంటిమెంట్తో నన్ను చంపేస్తానవరా అన్ని ఏమేమో సంతకాలు పెట్టిస్తాను ఇవ్వ అన్న అరే సీను జాగ్రత్త ఏ ఓకే అన్న ఏ ఫిగర్ పడకనే అన్న ఇటు మనవాడు ఎటువాడు గుండె తీసుకు అమ్ముకుంటా నేను డైరెక్ట్ నీ గుండె కిడ్నీ తీసి అమ్మేస్తా ఏ ఓకే నీ అన్న నంబర్ తెలుసు కొట్టేస్తా పో. ఫోన్పే కొట్టానా నాకు కొడితే నీకు కొడతా పోరా నిజంగా కొడతావు అన్న అరే ఇంత దూరం వచ్చినావు ఇక మళ్ళా నాకు ఇప్పుడే కొట్టు కొట్టుతుంది కొట్టు అరే ఇంకా కొట్టలే కాదురా యాదగిరి అన్న అప్పుడు ఎట్లా కొట్టాలిరా నా దాంట్లో 0 ఉన్నదిరా అత్తే మెసేజ్ వస్తుంది టింగ్ టింగ్ అని నా తోక పక్క పొంటే ఉంటుంది నా దగ్గరనే ఉంటుంది నీకు తెలియదు సౌండ్ రాకపోతే నువ్వు ఇవ్వకపోతే నువ్వు కట్టినట్టు ఏ ఇస్తేరా మామ ఏమైందిరా పోయిన పని నీకు తెలుసుగానే మనం పడితే బంక పట్టినట్టే పైసలు వచ్చినాయి అరే మనం ఎదుగుతాన్నాం కానీ కట్టడెట్లరా అరే అక్కడ సంతకం మనం పెట్టలే లండనే పెట్టిండే జింట 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 సీనిగాడు ఏడు కనిపిస్తలేడు వీడు 2 రోజులే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వీడు దొరకాలే వీని బొక్కలు మొత్తం ఇరగొడతీయాల ఎటుపోయింది యాదగిరి అన్న ఇచ్చి డబ్బులు 2 నెలలు అవుతుంది వీడు అసలు ఇంట్రెస్టే పంపుతలేడు ఫోన్ అనేది ఇద్దాం ఓరి అవ్వ స్విచ్ ఆఫ్ పెట్టిండుగా వీడు పైసలు ఇచ్చేదాకేమో నా ముడ్డి చుట్టూ తిరిగిండు ఇప్పుడు వాని పైసలు ఇచ్చి ముంగట వాడి ఇప్పుడు వాని ముడ్డి చుట్టూ నేను తిరుగుడు అవుతాను నాన్నగాడు ఎటువేమి అసలు కనబడుతుంది జాడపత్ర పైసలు ఇట్లా చెల్లానికి అసలు కనబడుతుంది వీడు ఏడవేడు భూమి మీద ఉన్నాడు అసలు స్టార్ట్ ఓ అన్న నువ్వు ఎందుకు వచ్చావు అన్న అరే ఇట్లా అన్న పైసలేవి మావాడు నన్ను మోసం చేసిండు అన్న. యాదగిరి దగ్గర పైసలు తీసుకుంటే ఎట్లుంటా పైసలేవి ఓ నాన్నగా ఎంత పని చేస్తున్నావురా? నీ ఇంటికి పోదాంపా నీ ఇల్లు తాకట్లో పెట్టుకుంటా అన్న నిజంగా నువ్వు చెప్తే నేను నమ్మలే అన్న నిజంగా దొంగగాడే లంగగాడే అబ్బా నాన్నగా ఎంత పని చేసినావురా అయ్యా సంతకం పెట్టి తెలుసా నీ ఇల్లు నా పేరు రాసుకుంటాడు వీటిన చలో పోదాం పై ఓరే నాన్నగా ఎంత పని వాడైతే దొరికే నీ నడి బజార్లో కుక్కను కొట్టినట్టు కొడతావులే గాడు రావాలే నాకు